హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ ట్రేడర్. ఈరోజు మార్కెట్లోకి వెళ్తే లార్జ్ క్యాప్లో ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, జియో ఫైనాన్షియల్ సర్వీస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ పెరిగాయి. మిడ్ క్యాప్లో కాస్ట్రాల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈఎస్ఎల్, ఎంఆర్ఎఫ్, ఇండియన్ హోటల్స్, టాటా పవర్, గోద్రేజ్ ప్రాపర్టీస్ పెరిగాయి. స్మాల్ క్యాప్లోకి చూస్తే ఇన్ఫాబీమ్ ఎవెన్యూస్, ఎన్బీసీసీ, వెల్స్పెన్ లివింగ్, వక్రంజీ, ఎంఎంటీసీ, ఎంబర్ ఎంటర్ప్రైజెస్, ఎంసీఎక్స్ పెరిగాయి. ఈరోజు మార్కెట్ పెరగడానికి రిలయన్స్ చూసే ఉంటారు అందరూ. ఈ ఒక్క రోజే 7% దాటి పెరిగింది. అంటే దగ్గర ఈ మార్కెట్ క్యాప్తో పోల్చుకుంటే 20 లక్షల కోట్లు దాటినట్టే. దగ్గర 1.5 కోట్లు ఈ ఒక్క రోజే పెరిగినట్టు. యాక్చువల్ అసలు ఇంతలా బుల్ రన్ అవుతుందని ఎవరు ఊహించలేదు. సడన్గా అయింది, ఎక్కడా కూడా లో ఫామ్ చేయలేదు. మీరు చార్ట్లో కూడా చూసుకుంటే 2,900ని టచ్ చేసింది. ఓపెనింగే గ్యాప్ అప్ 2,710 రూపాయల నుంచి అలా కంటిన్యూస్గా పెరుగుతూనే వెళ్ళింది. ఎక్కడైనా డౌన్ ఫామ్ చేస్తుంది అనుకున్నాం, కానీ ఎక్కడ డౌన్ ఫామ్ చేయలేదు. ఈరోజు రిలయన్స్ డే అనుకోవాలి, అలాగే అనిపిస్తుంది. 7% అంటే ఇప్పుడు చూడలేదు. నెక్స్ట్ మనం వాటెక్ బాబా గురించి మాట్లాడుకోవాలి. ఇది వాటర్ ట్రీట్మెంట్ స్పేస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. దీనికి ఈరోజు 100 కొత్తవి నిర్మించడానికి అక్రాస్ వరల్డ్ నుంచి ఒక దాంతో ఎంఓయూ చేసుకుంది. ఇదే స్పేస్లో ఈఎంఎస్ కూడా ఉంటుంది అనమాట. ఈ 2 కంపెనీలు బాగా రన్ అప్ అవుతున్నాయి. శక్తి పంప్స్, ఇదేంటంటే సోలార్ పంప్ సెట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కంటిన్యూస్గా ఆర్డర్స్ వచ్చాయి దీనికి, శక్తి పంప్స్కి. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. రిజల్ట్స్ వల్ల అనుకుంటాను ఈరోజు ఇంపాక్ట్ 20% పెరిగింది ఈ స్టాక్. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ నైట్.